కోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ మీద జరిగిన దాడిని ఖమ్మం బార్ అసోసియేషన్ మాజీ జిల్లా అధ్యక్షులు బిచ్చల తిరుమలరావు ఖండించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద న్యాయవాది షూ విసిరి న్యాయస్థానాన్ని అవమానపరిచారని మండిపడ్డారు. దీని మీద మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చుర రవి అందిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఇప్పటికే ఏదైతే దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా ఉన్నటువంటి గవాయి ఏదైతే ఉన్నాడో తన మీద ఒక అడ్వకేటు దాడి చేయటం సభ్య సమాజానికి దేశ అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టుకి అవమానం అని చెప్పేసి ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ఉందని చెప్పేసి తను ఏదైతే ఇప్పటికే తన మీద చర్యలు చేపట్టినప్పటికీ కూడా మరొకసారి ఇలా జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే అడ్వకేట్ జేఏసీ ఖమ్మం ఏదైతే కన్వీనర్ బిచ్చాల తిరుమలరావు గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, మొత్తం జరిగినటువంటి దాడి పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయిపై దాడి పట్ల మొత్తం అడ్వకేట్లో కానీ మొత్తం న్యాయ వ్యవస్థలో ఎలాంటి ప్రభావం చూపెట్టింది? ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడి ఇది ఒక ప్రజాస్వామ్యంపై దాడిగా, ఒక న్యాయ వ్యవస్థపై దాడిగా, ఒక రాజ్యాంగంపై దాడిగా మనం వర్ణించాలా. మొత్తం భారతదేశంలో ఉన్న భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా ఖండించాయి. ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామిక విలువలు ఈ సనాతన ధర్మం పేరుతో కేంద్ర ప్రభుత్వం తొంగలో తొక్కుతుంది. భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఒక మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని బీజేపీ పార్టీ కుట్ర చేస్తుంది. బీజేపీ వెనకున్న ఆర్ఎస్ఎస్ మనువాద రాజ్యాంగాన్ని ముందుకు తీసుకోవాలని ఏదైతే రహస్య ఏజెండా ఉందో ఆ రహస్య ఏజెండాలో భాగంగా రాజ్యాంగాన్ని మార్చే భాగంగా ఇవాళ సుప్రీంకోర్టుపై దాడిగా మనం పరిగణించవచ్చు. అందువల్ల ఆ రోజు జరిగిన దాడి రాజ్యాంగం మీద దాడి, న్యాయ వ్యవస్థపై దాడి, అదేవిధంగా ప్రజాస్వామ్యంపై దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. ఇక్కడనే ప్రజా సంఘాల నేత నెహ్రూ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం ఏదైతే జరిగినటువంటి దాడి పట్ల మీ స్పందన ఏంటి? నేడు సమాజంలో చాలా అమానుషం. ఒకప్పుడు అంబేద్కర్ చనిపోయిన కొద్ది రోజులలో చాలా చక్కగా ఐక్యత ఉండే, విగ్రహాలు బాగా పెడుతున్నారు, అంబేద్కరిస్టులు అంటున్నారు, జేబీఎం అంటున్నారు, కానీ ఐక్యత లోపిస్తుంది. లల్లూ ప్రసాద్ యాదవ్ అద్వానీని తన రాష్ట్రంలో రథయాత్ర చేస్తే మూపించిండు. ఇవాళ అంతకంటే తురుంఖాన్ లీడర్ల వీళ్ళు ఛాయ్ అమ్ముకున్న లీడర్ని మనం ఎదుర్కోలేమా? ఇది ఎక్కడ న్యాయం, ఎక్కడ రాజరికం? ఇది మనలోనే తప్పు. మనం ఎప్పుడైతే ఎదురు తిరుగుతామో సమాజం అంతా మన వైపే వస్తుందని నా డిమాండ్ నేను కోరుకుంటున్నా. ఇక్కడనే ఏదైతే డాక్టర్స్ జేసీ కన్వీనర్ ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఘటన, గవాయి మీద జరిగిన ఘటన పట్ల మీ స్పందన? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఒక దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయ పదవి. అంటే ఒక దళితుడు ఆ పదవిలో ఉండడాన్ని జీర్ణించుకోలేకనే ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి లాయరు, సేమ్ ప్రొఫెషన్, అటువంటి వ్యక్తి చెప్పు ఇస్తడం అనేది చాలా హేయమైన చర్య, దుర్మార్గమైన చర్య. ఇది మేము పూర్తిగా ముక్తఖండంతో ఖండిస్తున్నాం. వెంటనే ఆ వ్యక్తి మీద రాజద్రోహం కేసు పెట్టి ఇండియా నుంచి బహిష్కరిస్తే తప్ప మరొక పరిష్కారం లేదండి. ఇక్కడనే ఏదైతే బీసీ సంఘం నేత ఉన్నాడు. సార్ చెప్పండి, అంటే మీరు ప్రధానంగా ఎట్లా చూస్తున్నారు ఈ దాడి పట్ల? మనువాదుల చేతిలో భారతదేశం ఇరుక్కున్నదని చెప్పేసి మేమైతే పూర్తిగా నమ్ముతున్నాము. భారతదేశంలో బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. వారిని ఏ విధంగా అయితే లొంగ తీసుకోవాలో అన్ని చర్యలకి సిద్ధంగా ఉన్నారని తెలుపుకుంటూ మేమందరము ముక్తకంఠం ఖండిస్తున్నాం. మరొక నాయకుడు ఉన్నారు, మహల్మాల్ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. చెప్పండి, మొత్తం ఈ దాడుల పట్ల మీ సంఘంగా ఎలా స్పందిస్తుంది? ఖమ్మం జిల్లా మాలమానాడు జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా. ఖమ్మం నుండి జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రభుత్వ చర్య. ఏదైతే భారత రాజ్యాంగాన్ని కూలదోసే కుట్రలో భాగమే ఈ బీజేపీ అవలంబిస్తుందని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాకిస్తాను మన దేశం మీద ఉగ్రవాదం దాడులు జరిగితే ఉగ్రవాదం అని ప్రతిదాడి చేస్తున్నాం. మరి అత్యున్నతమైన న్యాయస్థానం మీదనే
ఉగ్రవాదం కంటే ఎక్కువ దాడులు మన మీదనే మనం దాడులు జరుపుతున్నప్పుడు ఇది ఉగ్రవాదం దాడి కాదా అని మేము ప్రశ్నిస్తున్నాము. అంటే వేరే దేశం వాళ్ళు వచ్చి మన దేశంలో ఉన్న ఒక వ్యక్తిని చంపితే ఉగ్రవాదం అంటున్నాం. మరి అత్యున్నతమైన భారతదేశంలో ఉండి అతిపెద్ద భారతదేశమైన భారత రాజ్యాంగం ఉండి మన దేశంలోనే మన మీదనే జస్టిస్ మీద చెప్పులు ఇసురుతుంటే ఇది కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కూడా ఉగ్రవాదం కిందనే మేము తీసుకుంటున్నాం. భారత రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నది ఇది? కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి పూర్తి బాధ్యత మన నరేంద్ర మోడీ వహించి దీన్ని తక్షణమే చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడనే ఒక కళాకారుడు ఒక పాట పాడతాడు. మొత్తం జరిగినటువంటి ఘటనల పట్ల ఈ యొక్క మతవాదుల పట్ల మీ స్పందన? జస్టిస్ గవాయ్ పైన దాడిని ఖండిస్తూ మా కళాకారుల పక్షాన కూడా ఖండించి ఈ రాజ్యాంగం మీద రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని విఫలమవుతున్నాయని చెప్పేసి ప్రత్యేకంగా నా పాట. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏదైతే మొత్తం రాజ్యాంగంలో దాడి జరిగింది ఏదైతే ఉందో ఇది మొత్తం ప్రజల సభ్య సమాజాన్ని తలదించుకునేదిగా ఉంది. ఇది మరొకసారి జరగకూడదని చెప్పి ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి.